హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. సో, చూసారు కదండీ! ఇదైతే టీచర్స్ డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట. సో, ఇట్లా మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చక్కగా టీచర్స్ డే రోజు స్మరించుకుంటూ ఆయన్ని తలుచుకుంటాం కదా! తర్వాతొచ్చేసి ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడం అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. సో నేనంతా కూడా ఎంతో సేపు వీడియో తీయలేదండి. ఎందుకంటే ఒక్కొక్క 10 సెకండ్స్ లేదా ఒక 20 సెకండ్స్ వీడియో అంతే. అంత ఎక్కువ ఇంకా ఏమీ తీయలేదు. సో, ఫుల్‌గా మనం తీయకూడదు అందుకని. మా ప్రిన్సిపల్ మేడంకి కూడా ఛానెల్ ఉంది. సో, ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఆ ఛానెల్‌లో ఉంటాయన్నమాట. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను స్పీచ్ అయితే ఇచ్చాను. సో, మా మేడం గురించి అలాగే పిల్లలు చదువుకోవాలి అనేసి ఇక్కడైతే నేను స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎందుకంటే నాకు చదువు చెప్పిన గురువుల్ని స్మరించుకుంటూ, అలాగే ఇంకా చదువు చెప్తున్న మా ప్రిన్సిపల్ మేడం గురించి చెప్తూ, అలాగే పిల్లలకి కూడా ఇంకా మంచి మంచి విషయాలు పిల్లలు కూడా చక్కగా నేర్చుకోవాలి. ఏమన్నా టీచర్స్ ఏమన్నా ఒక మాట అన్నా మీ భవిష్యత్తు గురించి అని వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్తూ, వాళ్ళు ఉన్నత స్థాయిలకి చేరుకోవాలని వాళ్ళని దీవిస్తూ, సో, ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడము మాకు టీచర్ అని ఎందుకన్నానంటే, సో, అంటే మన పెద్దలు మనకి ఏది చెప్పినా మంచిదే కదండీ! మనం ఏదో ఒక ఫీల్డ్‌లో ఉన్నాం కదా! అనేసి ఎవరి మాట వినకూడదని ఉండదు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అలాగే మనకి తెలిసిన విషయం ఎవరు చెప్పినా వినాలి. ఒకవేళ తెలియని విషయం అయితే తప్పకుండా విని నేర్చుకోవాలి. సో, ఇవైతే నేనెప్పుడు అనుసరిస్తూ ఉంటాననమాట. నాకు తెలిసిన విషయమైనా నేను బయట పెట్టను. ఎవరైనా నాకు చెప్పినప్పుడు. అని వింటూ ఉంటాననమాట. సో, ఎందుకంటే మనకు తెలిసిన విషయమైనా వాళ్ళ నుంచి మనకి తెలియనిది ఏదో ఒక చిన్న బిట్ అయినా అందులోంచి వస్తదనమాట. సో, ఇక్కడైతే నేను స్పీచ్ చెప్పడం జరిగింది. తర్వాత మా బాబు కూడా స్పీచ్ చెప్పాడండి. మీకు ఆగస్ట్ 15థ్ రోజున అన్నాను కదా! సో, వాడికి 5 ఇయర్స్ ఇప్పుడు. వాడిని కొంచెం గైడ్ చేస్తూ ఉంటున్నాను ఈ సంవత్సరం అనేసి. సో, ఇప్పుడు కూడా వాడితో అయితే నేను చెప్పించాను. చక్కగా చెప్పాడనమాట. చాలా చెప్పాడు. సో, అంటే మధ్య మధ్యలో నేను అందిస్తూ ఉంటానులెండి. ఎందుకంటే చిన్న వయసు కదా ఇంకా. సో, అందుకు వాడి స్పీచ్ కూడా వినేయండి. గుడ్ మార్నింగ్ టీచర్. చెప్పు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. మనం మనం ఎంత అల్లరి చేసినా ఎన్ని చదువు చెప్తున్నా మంచి అలవాట్లు మన తల్లిదండ్రుల తరువాత టీచర్సే మనకి దైవాలు. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ ఆల్. సో, చూసారు కదా వాడి స్పీచ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేసేయండి. అలాగే ఇక్కడైతే పిల్లలు చక్కగా టీచర్స్ కింద చాలామంది పిల్లలైతే టీచర్స్ కింద మనకి స్కూల్లో అయితే చక్కగా చెప్పారండి. ఒక్కొక్క టీచర్ కింద ఒక్కొక్కళ్ళు. నేనైతే ఏదో జస్ట్ అట్లా ఒక 5 సెకండ్స్ వీడియో అయితే తీసాను అంతే. తర్వాత స్వీట్, హాట్, డ్రింక్స్ ఇవన్నీ కూడా పెట్టారు. తర్వాత టీచర్స్కి గేమ్స్ అనమాట. లెమన్ అండ్ స్పూను. అంతా కూడా ఎక్కువసేపు ఏమీ కాదండి. ఒక్కొక్క 10 సెకండ్స్ అంతే ప్రతీదీ కూడా. తర్వాత ఇలా మ్యూజికల్ చైరు. సో, మ్యూజికల్ చైర్ కూడా పెట్టారు. నేను లాస్ట్ వరకు వచ్చాను కానీ ట్రై అంటే గెలవలేకపోయాననమాట. ఎందుకంటే 3 మెంబర్స్ ఉన్నంత వరకు కూడా నేను గేమ్‌లో కంటిన్యూ అయ్యాను. అంటే థర్డ్ ప్లేస్ వచ్చినట్టు వచ్చిందనమాట. కాకపోతే ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో అయితే తీశారు. సో, 3 మెంబర్స్ అంటే థర్డ్ నేనే అనమాట ఔట్ అయ్యాను. సో, మీకు తెలుస్తది వీడియోలో కూడా. సో, నేను ఆ క్లిప్ కూడా చిన్ని క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంతవరకు వచ్చాను ఏంటి అనేది నాకు అలా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనేసి. సో, ఇదిగోండి నేనైతే ఇలా
ఈ టైంలో అయితే నేను ఔట్ అయిపోయాననమాట. సో, టీచర్స్ అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ టీచర్స్ డే అండి. ఎందుకంటే సో, టీచర్స్ డే అయిపోయింది 5వ తారీఖున. సో, చాలా జరుపుకున్నారని అనుకున్నాను. ఇదొచ్చేసి ఇది చాలా కాన్సంట్రేషన్‌తో గేమ్ ఆడాలండి. ఇందులో అయితే నేను సెకండ్ ప్లేస్‌లో వచ్చాననమాట. సో, మనకి చెప్తా ఉంటారు కదా! హెడ్, నీ, టో, సో, ఇలా షోల్డర్స్ అవి పట్టుకోమన్నప్పుడు పట్టుకొని బాటిల్ అనగానే బాటిల్‌ని తీయాలనమాట. సో, ఈ గేమ్‌లో అయితే నేను సెకండొచ్చాను. తర్వాతొచ్చేసి బెలూన్ బ్యాలెన్సింగ్ గేమ్ అయితే పెట్టారండి. సో, బెలూను అట్లా కొడుతూనే ఉండాలి రూప్‌కి. ఓన్లీ మన హ్యాండ్ అంటే ఒక చేత్తోనే కొడుతూ ఉండాలనమాట. ఒక చేత్తోనే కొడుతూ ఆహ్, చక్కగా బెలూన్నయితే మనము ఆహ్, రూప్‌కి అంటే పైకి తగిలేలాగా ఒక చేత్తోనే ఆడాలనమాట. సో, అందులో అయితే నేను ఫస్టొచ్చానండి. సో, 2 గేమ్స్‌లో అయితే వచ్చాననమాట. హ్యాపీ పార్టిసిపేట్ చేసినందుకు ఎందులోకందులో వచ్చినందుకు హ్యాపీ అనమాట. సో, మీ స్కూల్లో కూడా ఇలా గేమ్స్ ఇవన్నీ కూడా చక్కగా పెట్టారా? సో, అయితే ఆహ్, మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అయితే మనం టీచర్స్ డే జరుపుకుంటాం కదండీ! అలాగే ఆయన మనకి రెండో రాష్ట్రపతిగా కూడా మన భారతదేశానికి ఆయన పనిచేశారనమాట. సో, మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో, ఆయన చాలా ఎంతో విద్యావంతుడు, అలాగే ఎంతో తెలివిగల వ్యక్తి. సో, అంతో కూడా సో, చూసారు కదండీ! బెలూన్ బ్యాలెన్సింగ్ కూడా లాస్ట్ మొమెంట్‌లో అంతే. లాస్ట్ ఒక 5 సెకండ్స్ అంతే. అంటే నేను ఇంకొక టీచర్ ఉన్నప్పుడు గేమ్ అది అంతే. అంటే నేను విన్ అయ్యాను. సో, ఇక్కడొచ్చేసి టీచర్స్ డే రోజునే మా స్ట్రీట్‌లో అయితే వినాయక చవితి భోజనాలైతే జరుగుతుంటే, సో, అక్కడికైతే వెళ్ళిపోయి శుభ్రంగా భోంచేస్తాననమాట. సో, ఆ రోజు నాకు చక్కగా లంచ్ వండే పని గట్టా ఏమీ లేకుండా అయ్యింది. హ్యాపీ కదా మనకి. సో ఫ్రెండ్స్, టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే మా స్కూల్లో చాలా జరిగినాయి అనమాట. మీరైతే వీడియో చూసారు కదండి. సో, లాస్ట్‌లో నాకు వచ్చిన గిఫ్ట్స్ మీకు చూపిస్తున్నాను. సో, ఇదొక గిఫ్ట్ అండి. చూసారు కదా! హ్యాపీ టీచర్స్ డే అని చిన్న పిల్లలండి. వాళ్ళ చిన్న చిన్న మనసులతో ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత కష్టపడి అంటే ఈ పేపర్‌ని ఇట్లా తయారు చేసి ఇలా దీనికి కలర్స్ వేసి వాళ్ళు ఇంతలా చేశారంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఇదిగో చూడండి, ఇందులో కూడా హ్యాపీ టీచర్స్ డే అనేసి అయితే రాశారనమాట. సో, హ్యాపీ టీచర్స్ డే అని రాశారు. అలాగే ఇందులో ఒక చాక్లెట్. సో, చాక్లెట్ అయితే ఇచ్చారు. సో, ఇదొక గిఫ్ట్. అలాగే ఇదొక ఫ్రూట్ అండి. సో, ఫ్రూట్. సో, హెల్తీగా ఉండాలి అనేసి టీచర్స్ ఒక ఫ్రూట్ అనమాట. సో, అలాగే ఇదొక పెన్. ఇదొక స్టూడెంట్ ఇచ్చారు. సో, అలాగే ఇదొక స్టూడెంట్ ఇచ్చారు. అలాగే ఇదొక స్టూడెంట్ ఇచ్చారనమాట. సో, పెన్స్. అలాగే ఇదొక గిఫ్ట్ అండి. సో, ఇట్లా అంటే బెస్ట్ టీచర్ అని రాసి ఇట్లయితే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో, ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. సో, చూసారు కదండి, ఇందులో అయితే ఒక చాక్లెట్ అయితే ఉందన్నమాట. సో, ఇదొక చాక్లెట్. అలాగే ఇదొక చాక్లెట్ అనమాట. సో, స్టూడెంట్స్ అండి వాళ్ళు చిన్న చిన్న మనసులతో అయితే ఇచ్చారు. ఇదొక చాక్లెట్. సో, అలాగే ఇదొక చాక్లెట్. అలాగే ఇదొక చాక్లెట్. అలాగే ఇదొక చాక్లెట్. సో, మాకైతే ఇన్ని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట టీచర్స్ డేకి. సో, చూసారు కదా, ఈ చిన్ని గిఫ్ట్స్ అండి. గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు బాగా చదువుకుంటే అదే మాకు పెద్ద గిఫ్ట్ అనమాట. కానీ వాళ్ళ హ్యాపీనెస్ సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే.